విజయవాడలో పట్టుబడినటువంటి మావోయిస్టులది చాలా పెద్ద టీం. ఒకటి హిడ్మా టీం అన్నారు, రెండవది దేవుజీ టీం అన్నారు. దేవుజీకి సంబంధించినటువంటి వాళ్ళు 7 నుంచి 9 మంది ఉన్నారన్నారు. ఇంకొకటి ఇటు హిడ్మా టీంకి సంబంధించిన వాళ్ళు 17 మంది అన్నారు. అది ఆ 2 బ్యాచీలు రకంగా హార్డ్ కోర్ ఎక్స్పీరియన్స్డ్ మావోయిస్టులు. ఆ 2 టీములకి దేవుజీకి కానీ హిడ్మాకి కానీ ఉండేటటువంటి వాళ్ళు ఓ రకంగా ఏ ఆయుధాన్నైనా ప్రయోగించగలిగినటువంటి ఎక్స్పర్ట్లు అయి ఉంటారు. అలాగే అంతకుముందు పోలీసులు దాడుల్లో పార్టిసిపేట్ చేసి ఉంటారు, లేదా పోలీసుల నుంచి తమ నాయకులు రక్షించుకునేటటువంటి ఆపరేషన్స్లో ఉండి ఉంటారు. అలాంటి వాళ్ళు పట్టుబడ్డం అన్నటువంటిది ఒక స్పెషాలిటీ. 4 ప్రముఖులు ఉన్నారు, అదంతా విచారణలో తెలుస్తుంది అని చెప్తున్నారు. దేవుజీ పట్టుబడ్డారా? ఎందుకంటే ఎప్పుడైతే ప్రముఖ నాయకులు పట్టుబడతారో వెంటనే పౌర హక్కుల సంఘాలలో వచ్చేస్తారు. ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ని ఖండించే పేరుతో దేవుజీని కూడా ఎన్కౌంటర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుజీని కోర్టులో హాజరుపరచండి అంటూ పౌర హక్కుల సంఘం వాళ్ళు ప్రస్తావించారు. అంటే అర్థం, ఇప్పుడు బెజవాడ ఆపరేషన్లో పట్టుబడ్డటువంటి దేవుజీ మనుషులంటే దేవుజీ కూడా వచ్చాడా అక్కడికి, అతను పట్టుబడ్డాడా? ఇప్పుడు అది సందేహం తేలాల్సి ఉంది.